వెల్కమ్ టు మై ఛానల్ సిరి మంతేనా. పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ సూపర్ పవర్స్ ఉన్న పేరెంటే. ఎందుకు అంటే ఈ జనరేషన్లో ఉన్న పిల్లలతో వర్క్ చేయించడం అంత ఈజీ కాదు. అది ఇంట్లో వర్క్ అయినా, హోంవర్క్స్ అయినా, ఏవైనా కూడా, ఎలాంటి యాక్టివిటీస్ అయినా కూడా. సో మీకు చాలా సూపర్ పవర్ ఉన్నట్టే పేరెంట్స్కి. గ్రేట్ పేరెంటింగ్. అండ్ పిల్లలతో చిన్న చిన్న వర్క్స్ని ఇంట్లోవి చేపిస్తేనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ బాడీ, బ్రెయిన్ అనేది సూపర్గా యాక్టివ్గా ఉంటుంది అండ్ షార్ప్గా కూడా వర్క్ చేస్తుంది. మీ కిడ్స్ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ కిడ్స్తో వాల్యుబుల్ టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళతో చేయించే ప్రతి వర్క్లో మనం కూడా మన పార్టిసిపేషన్, అంటే పేరెంట్ పార్టిసిపేషన్ కూడా ముఖ్యం. పిల్లలు చేసే ప్రతి వర్క్కి అప్రిసియేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కొన్ని టైమ్స్లలో వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ రూపంలో వాళ్ళకు ఇవ్వవచ్చు. అలా ఇస్తే వాళ్ళు ఇంకా యాక్టివ్గా చేయడానికి చాలా అవకాశాలు అనేది ఉంటాయి. పిల్లలతో కలిసి చేసే వర్క్ చేసేటప్పుడు మనకి వాళ్ళ యొక్క అయిష్టాలు అనేవి తెలుస్తాయి. అండ్ వాళ్ళ బిహేవియర్లో కూడా మనం చాలా చేంజెస్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. ఎలాంటి వర్క్స్ చేయించవచ్చు అంటే పిల్లలతో కిచెన్లో ఉండే వర్క్ చేయించవచ్చు. లైక్ వెజీస్ కడగడం కానీ, వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు మనకి ఏదైనా హెల్ప్ చేయమనడం కానీ, చపాతీ చేసేటప్పుడు బాల్స్గా చేయమనండి. లేకపోతే వాటర్ బాటిల్స్లో ఫిల్ చేయమనండి. వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసేటప్పుడు వాటిని సపరేట్ చేస్తూ ఎలా వేయాలో నేర్పించండి. కిచెన్ క్లీనింగ్లో వెజల్స్ అండ్ స్పూన్స్ ప్రాపర్ ప్లేస్లో పెట్టేటట్టు చూసుకోండి. డ్రై క్లాత్స్ని డ్రై అయ్యాక వాటిని ఫోల్డింగ్లో హెల్ప్ చేయమని అడగండి. అండ్ ప్రాపర్గా వాళ్ళ ర్యాక్లో సెట్ చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల వాళ్ళలో ఉన్న చిన్న చిన్న సెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు హెల్ప్ చేయమని అడగండి. సో పిల్లలు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. ఆర్గనైజేషన్ అనేది తెలుస్తుంది. క్లాత్స్ని కూడా ఎలా వాష్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్లాత్స్ అనేవి ఐడియా పిల్లల్లో వస్తుంది. కలర్స్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. క్లాత్స్ని ఫోల్డింగ్ చేసేటప్పుడు పిల్లల్లో పేషెన్సీ వస్తుంది. కుదురుగా కూర్చొని నేర్చుకోగలుగుతారు. వాళ్ళ యాక్టివ్ సెల్స్ అనేవి ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతాయి. ఏ టైప్లో ఫోల్డ్ చేయాలి అంటే అన్నీ ఒకలాగా ఉండవు కదా బట్టలు. సో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. షర్ట్స్, ప్యాంట్, స్కర్ట్స్వి ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఆ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది ఫోల్డింగ్లో. పిల్లలు కూడా టాయ్స్ ఆడుకున్నాక ఏం చేస్తారంటే వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. సో ఆ పని కూడా మనకే చేయవలసి వస్తుంది. అప్పుడు మీ పిల్లలతో గేమ్ లాగా అని చెప్పి టాయ్స్ని డిఫరెన్స్ చేయమని చెప్పండి. ఒక్కొక్క టాయ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా. సో చిన్న టాయ్స్ని ఒక ప్లేస్లో, పెద్ద టాయ్స్ని ఒక ప్లేస్లో పెట్టమని చెప్పండి. వాళ్ళకి ఈజీగా అవి చేయగలుగుతారు అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఆ వర్క్ని మీ పిల్లలు. ఇంకా ఏం చేయాలి అంటే మీ పిల్లలతో చాలా విషయాల్లో మనం చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలకి ఎక్కువగా ఇష్టమైంది ఏంటిది, ప్లాంట్స్కి వాటరింగ్ చేయడం. ప్లాంట్స్కి అలా చేయడం వాళ్ళకి చాలా ఇష్టం. సో ఆ యాక్టివిటీని కూడా మనం ఇంకా మంచిగా ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఎలా అంటే మార్నింగ్ టైంలో పిల్లలతో అది ఒక హ్యాబిట్ లాగా చేపిస్తే వాళ్ళు మార్నింగ్ లేవడమే ఒక హ్యాపీ ఇంటెన్షన్తో లేస్తారు. ఏంటంటే ప్లాంట్స్కి వాటర్ వెయ్యాలి అని. సో వాళ్ళకి అది హ్యాపీ మార్నింగ్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. పిల్లలు ఫుడ్ తినడంలో చాలా కష్టపడతారు. మనకు అది పెద్ద టాస్క్గా అవుతుంది పేరెంట్స్కి. సో పిల్లల విషయంలో ఫుడ్ తినిపించాలి అంటే ఒక చిన్న టిప్ పాటించండి. ఏంటంటే పిల్లలను ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళ ముందు ఆ ఫుడ్ని మంచిగా ఆస్వాదించాలి. వావ్, సూపర్గా ఉంది వాళ్ళ కర్రీ, ఎంత బాగుందో, ఇంత బాగా వస్తుంది అనుకోలేదు కర్రీ. ఈ కర్రీ అయినా కూడా ఎంత బాగుంది, ఎలా ఉంది, సూపర్గా ఉంది, ఎంత బాగుంది, వావ్, ద ఫ్లేవర్, టెక్స్చర్ అంతా సూపర్గా ఉంది, అన్ని ఇంగ్రీడియంట్ కరెక్ట్గా సరిపోయాయని మనం చాలా వాళ్ళతో ఊరిస్తూ మనమే హ్యాపీగా తిన్నామనుకోండి, పిల్లలు కూడా బాగుంది, మా మమ్మీ ఇంత బాగుంది అని అంది కదా, మా డాడీ ఇంత బాగుంది అన్నారు కదా, సో నేను కూడా తిని చూస్తే ఒకసారి ట్రై చేస్తా అని పిల్లలు కూడా ట్రై చేస్తారు. ఇది కొంతకాలం మీద ఇలా ట్రై చేశారంటే పిల్లల్లో కూడా అలా తినాలి అన్న ఇంటెన్షన్ వస్తుంది. వాళ్ళకి ఫ్రూట్స్ కూడా అలవాటు చేయండి. కట్ చేసి ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఆ ఫ్రూట్ యొక్క పర్పస్ అనేది చెప్పండి. అంటే కలర్,
టెక్స్చర్ అండ్ టేస్ట్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తినిపించండి. వాళ్ళు దాన్ని ఇష్టంగా తినడానికి ట్రై చేస్తారు. మనము నార్మల్గా కట్ చేసి ఇస్తే పిల్లలు తినలేకపోవచ్చు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనం ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకు యాక్టివ్గా అనిపిస్తుంది, తినాలి అన్న ఇంటెన్షన్ ఎక్కువగా పెరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం మనము పిల్లలకి ఫుడ్ అనేది లంచ్ టైంలో కలిపేసి ఇస్తాం కదా, నా ఇంటెన్షన్ ప్రకారం ఏంటంటే అలా కలిపి ఇవ్వకండి. ఎందుకంటే పిల్లలు కలుపుకొని తినాలి అనే అలవాటుని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. అండ్ వాళ్ళ స్పూన్ ఫీడింగ్ వల్ల చేత్తో తినడం అనే ఒక మంచి ఇంటెన్షన్, అంటే ఒక మంచి ఆస్వాదించడం అనేది కూడా వాళ్ళు మిస్ అవుతారేమో. సో పేరెంట్స్ ఏమనుకుంటారంటే నార్మల్గా స్కూల్లో టైం ఉండదు, డ్రెస్ని స్పాయిల్ చేసుకుంటారు అన్నట్టు కలిపి ఇస్తారు పేరెంట్. పర్లేదు, మీరు డిన్నర్ టైంలో అయినా పర్లేదు, పిల్లలని చేయితో తినేలాగా అదొకటి చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు కూడా చేయితో తినడం వల్ల ఫుడ్ ఒక ఫ్లేవర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఎలా ఉంది, కారమైన ఉప్పు అయినా అన్ని రకాలైన ఫ్లేవర్స్ తెస్తే మొత్తం కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకి అంత నార్మల్గానే ఉంటుంది. టేస్ట్ బర్డ్స్ కూడా అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు నా ఇంటెన్షన్ ప్రకారం. మీకు ఇది నచ్చినట్లయితే ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. సో సూపర్ పవర్ ఉన్న పేరెంట్ మీ పిల్లల్లో మార్పు రావడానికి కొంచెం కష్టమైన టైం తీసుకొని ఇష్టంగా ఇలాంటి యాక్టివిటీస్ మీ పిల్లలతో చేపిస్తారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ నియర్ అండ్ డియర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.